హలో మూవీలర్స్, వెల్కమ్ బ్యాక్ టు కొంచెం సినిమా. ఈ సాటర్డే ఆ సండే మంచి మూవీకి వెళ్ళాలి అని ఉందా? సో ఈ వీడియో చూసేయండి. ఫస్ట్లీ చిన్న సినిమా అయినా మంచిగా ఎంటర్టైన్ అవ్వాలి, హ్యాపీగా నవ్వుకోవాలంటే గో టు లిటిల్ హర్ట్స్. ఖచ్చితంగా మంచి ఫీల్తో వస్తారు బయటకి అయితే. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికి థ్యాంక్స్ చెప్పేస్తున్నారు. మా టీం అందరూ అంత కష్టపడ్డారు. టీం అందరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ 100% ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పేరున అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి. ఆడియన్స్ పిచ్చోళ్ళ, మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఇందులో అఖిల్ అండ్ కార్తీని మంచిగా అలా వరల్డ్ లోకి తీసుకుని వెళ్తారనమాట. వాళ్ళ వరల్డ్ లో మనం ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాం. అఖిల్ అండ్ కార్తీని అంటే ఎవరో కాదు, మన హీరోయిన్ మౌలి అండ్ శివాని అనమాట. అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై సాయి మాత్రం. క్రేజీ డైరెక్షన్ ఉంటుంది. లిలాచ్ గురించి డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసండి. అండ్ ఇప్పుడు నాకు ఈ 2 weeks లో రిలీజ్ అయిన సెకండ్ బెస్ట్ మూవీ అనిపించింది అయితే నాకు మిరాయ్ అనిపించింది. అండ్ ఈ మూవీ ఒక మంచి బేస్ పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది. అంటే ఒక అశోక్ 9 books అనేది ఒక మంచి గ్రిప్పింగ్ పాయింట్ అనమాట. ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అండ్ డైరెక్టర్ గురించి నేను మోస్ట్ సాటిస్ఫైడ్ అనమాట. ఎందుకంటే ఈయన గురించి ఇంకో వీడియో కూడా చేశాను డీటెయిల్ గా. ఒకవేళ అది చూస్తే చూడండి. అండ్ ఏం లేదు, జస్ట్ లైక్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆల్సో. అండ్ ఆయన వర్క్ ఏంటి, ఆయన ఒక టెక్నీషియన్, ఒక డైరెక్టర్ అయితే ఎలా తీయగలడు, ఆయన ఏమేమి తీసాడు, ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆల్సో తేజ సజ్జా ప్రాణం పెట్టేశాడు ఈ మూవీ. మంచు మనోజ్ గారు అయితే సెట్ అయ్యారు, కానీ ఆ డైలాగ్స్ వల్ల దేని వల్ల అంత యాప్ట్ అనిపించలేదు. పర్ఫెక్ట్ లొకేషన్స్ ఉన్నాయి మూవీలో, అన్ని లైవ్ లోనే తీశారు. లైక్ ఏది కూడా CGI వాడినట్టు కానీ ఏమీ అనిపించలేదు అనమాట. అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి లొకేషన్స్ లో సెలెక్ట్ చేసుకుని ఈ మూవీ కోసమే డిజైన్ చేసుకున్నట్టు వాళ్ళు వెళ్ళి మరీ తీశారనమాట. అండ్ ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయంటే మీకు అది ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఎఫర్ట్స్ అన్ని మీకు స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్యాక్ స్టోరీస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ అది కొంచెం డిసడ్వాంటేజ్ అనొచ్చు, బట్ అవసరం బై. ఆ స్టోరీస్, బ్యాక్ స్టోరీస్ అవసరం. అండ్ మోర్ ఓవర్ సినిమాటోగ్రఫీ చెప్పిందే కదా, చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో క్యారెక్టర్స్ గురించి వస్తే శ్రేయ గారు మొత్తం హార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. శ్రేయ గారు ఒక మంచి సీన్ ఉంటది సెకండ్ హాఫ్ లో, నాకు చాలా బాగా అనిపించింది ఆ సీన్ అయితే. ఓకే, ఈ మూవీలో శ్రేయ గారికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ ఉంది. అండ్ షీ డిడ్ వెరీ గుడ్ ఎట్ దట్ సీన్స్ అనమాట. అండ్ మ్యూజిక్ గౌరా హరి గారు క్రేజీగా ఉందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం, అంటే ఈయన హనుమాన్, ఈయన ముందు సినిమా వచ్చేసరికి హనుమాన్ తీశారు కదా, ఆ మూవీ ఆబ్వియస్లీ మంచి సాంగ్స్ ఉంటాయి. వింటే ఇంకా వినాలనిపిస్తున్నా, అంటే బాగుంటాయి ఆ సాంగ్స్. బట్ మిరాయిలో సాంగ్స్ లేవు, అది వేరే విషయం. ఉన్న వైబుందులే కూడా తీసేశారు. అండ్ మూవీకి అవసరం లేదులేండి అంత. అండ్ ఈ మూవీ హ్యాపీగా థియేటర్కి వెళ్ళిపోయి మొత్తం మీ ఫ్యామిలీలో ఎవరున్నారో అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే కాదు, లిటిల్ హర్ట్స్ కూడా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకుని హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ కిష్కింధపురి, ఇది ఏ రేటెడ్ అన్నారు. ఏ రేటెడ్ అన్నంత నాకు కొన్ని సీన్స్ మేబీ బ్యాక్గ్రౌండ్ స్టోరీలోనో ఎక్కడో కిష్కింధపురి మూవీలో ఎక్కడో అనిపించి ఉండొచ్చు. బట్ ఆల్రెడీ మనం దీని గురించి, కిష్కింధపురి గురించి ఒక వీడియో చేసాం. ఒకవేళ చెక్అవుట్ చేయకపోతే దాన్ని చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నాకు బాగానే అనిపించింది. లైక్ ప్రాపర్ డిజైన్ గానీ ప్రాపర్ సెటప్ గానీ వేసుకున్నారు. అండ్ యా, దే విల్ డ్రైవింగ్ ఇన్ టు ద మూవీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అంత నచ్చలేదు నాకు. అంటే బ్యాక్ డ్రాప్ స్టోరీ గానీ ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనిపించింది. బట్ స్టిల్ ఫైన్. కిష్కింధపురి ఈస్ వెరీ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే దెయ్యం సినిమా అంటే సౌండ్ అండి. సౌండ్
ప్రాపర్ సౌండ్ డిజైన్ ఉంది సినిమాలో. అండ్ ఆల్సో కొన్ని మనకి అంత నచ్చపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ విన్నాము. కానీ ఈ ఏదైతే దెయ్యం పాత్ క్రియేట్ చేసుకున్నారో, ఏదైతే దెయ్యం గురించి ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నారో, అదైతే కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంది. ఫ్రెష్ గా డిజైన్ చేసుకున్నారు, ఫ్రెష్ గా రాశారు. అండ్ ఎస్, ఈ మూవీస్ ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూడాల్సిన మూవీసే. ఇన్ కేస్ మీకు హ్యాపీగా ఒకటే మూవీకి వెళ్ళాలి, మేము నవ్వుకోవాలి, ఎంజాయ్ చేసి బాగా నవ్వుకొని వచ్చేయాలి బయటకంటే లిటిల్ ఆర్ట్స్కి వెళ్ళండి. ఇన్ కేస్ నాకు కొంచెం అడ్వెంచరస్ మూవీస్ ఇష్టం, ఫ్యాంటసీ వరల్డ్ లో ఉన్న మూవీస్ బాగా ఇష్టం అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళండి. నాకు హర్రర్ ఇష్టం. హర్రర్ కొంచెం ఫస్ట్ హాఫ్ ఒకటి బాగుండి సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించినా నేను చూడగలను అనుకుంటే హ్యాపీలీ గో టు కిష్కింధపురి. అంతే గైస్, ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ కొంచెం సినిమాని ఏ మాత్రం కొంచెం కాదు. అండ్ కామెంట్స్ లో మీరు ఏ మూవీకి వెళ్ళారో ఆ మూవీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ.